కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని పలు పట్టణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నెలలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 23 కేసులు తొలిసారిగా నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసుల్లో తీవ్రత తక్కువగా ఉండడం, కొన్ని కేసుల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండడం ఊరటగా చెప్పాలి. ఇంతవరకు ఎవరూ మరణించినట్టు వార్తలు రాలేదు. దక్షిణ భారతంలో కేసులు పెరుగుతుండటంతో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 వ్యాప్తి చెందుతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వేరియంట్ యాక్టివ్గా ఉన్నప్పటికీ ఇది ఆందోళన కలిగించే వేరియంట్ కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ను ఉటంకిస్తూ నిపుణులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు అతి స్వల్పంగా ఉంటున్నందున 4-5 రోజుల్లో కోలుకుంటున్నారని, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు వంటివి కామన్ గా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఢిల్లీలో 23 కరోనా కేసులు ఉన్నట్టు తెలుస్తుండటంతో ఆసుపత్రులన్నీ సరిపడా పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొత్త వేరియంట్ సాధారణ ఫ్లూ మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. నోయిడా, ఘజియాబాద్ వంటి ఢిల్లీ NCR సిటీల్లోనూ కరోనా కేసులు రికార్డవుతున్నాయి. ఇక కేరళలో మే నెలలో 273 కేసులు నమోదు కావడంతో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచనలిచ్చారు. ఆసుపత్రుల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించారు. దగ్గు లక్షణాలు కనిపిస్తే ప్రజలు ముఖానికి మాస్కు వేసుకోవాలని చెప్పారు. ఇటు కర్ణాటకలోనూ 35 మందిలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో హస్కోతిలోని 9 నెలల శిశువు కూడా ఉంది. మహారాష్ట్రలో గత 3 రోజుల్లో 10 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ సరిపడా మెడిసిన్లు ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల్లో పెరుగుదల లేనప్పటికీ వ్యాక్సిన్లు, PPE కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు ఆదేశించారు. కోవిడ్ బాధిత దేశాల నుంచి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.